రాములు నాకు 25 ఏళ్ళుగా కలిసిమెలిసి ఉన్నాడు. 25 ఏళ్ళుగా ఉన్నాడు నాతోటి. నా కష్టంలో, నా దుఃఖంలో, నా బాధలో ఉన్నాడు కాబట్టి సార్ మీరు ఒకసారి వచ్చి దండం పెట్టిపోతే నాకైనా 4 ఓట్లు వస్తాయి, నన్ను గెలిపిస్తారు, నా వెనుక మీరు ఉన్నారనేటువంటి భరోసా కూడా ఉంటుంది సార్ అంటే, మరి నన్ను 20 ఏళ్ళు మోసినావు కాబట్టి, నన్ను 25 ఏళ్ళు మోస్తావు కదా, తప్పకుండా నిన్ను కూడా మోయడానికి నేను వస్తా అని చెప్పి వచ్చిన. కాబట్టి మీరు ఆయన గిన్ని చెప్పిండు, గిన్ని పనులు, ఆయనకు శక్తి లేకపోవచ్చు, ఆయనకంత శక్తి లేకపోవచ్చు, కానీ ఉన్నంతలో చేసి పెట్టే బాధ్యత నాకు వదిలిపెట్టండి. కాబట్టి 25 ఏళ్ళుగా నాతో ఉన్న బిడ్డగా, మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డగా తప్పకుండా కాసాల రామును గుర్తు, కత్తెర గుర్తు కొట్టేసి గెలిపించాలని ఈ ఒక్క మాట చెప్పడానికి వచ్చిన. ఈ పెద్ద దీనికి పార్టీ గుర్తులు ఉండవు, దీనికి ఏ సిద్ధాంతాలు ఉండవు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి మీరు ఆలోచన చేసుకొని వారితో పాటుగా కొంతమంది వార్డు మెంబర్ కూడా అరవింద్ లాంటోడు, ఇంకెవరైనా పర్వతాలు లాంటోడు. అయితే ఆయన ఏమనుకుంటున్నారంటే అందరు వార్డు మెంబర్ వాళ్ళు అనుకుంటారు, పనిచేస్తాడు కొంతమంది ఉంటారు, రాములు గుర్తుపెట్టుకో, రేపు అరవింద్ అంటోడు నీకోసం పనిచేస్తాడు. అందువల్ల అరవింద్ తన ఓటు వేసుకుంటాడు, రేపు రాములు కొట్టేస్తాడు, ఇంకా నీ చుట్టాలు అక్కడ ఉంటే ఆయన ఓటు వేసుకో, కానీ ఎట్టికైనా మట్టికైనా మనోడు కావాలి, గుర్తుపెట్టుకో, ఎట్టికైనా మట్టికైనా మనోడు కావాలి. కాబట్టి మనోడిని గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవుకున్నా. నమస్కారం.